హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. ఆగస్ట్ 21వ తారీఖు మనకి మోటో కొత్త మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసి మోటో G45 5G. ఇదైతే మనకి మోటో G34 5Gకి సక్సెసర్ అని చెప్పుకోవాలి. సో మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉన్నాయి, కాకపోతే మీకు అయితే ప్రొసెసర్ అయితే చేంజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 695 ప్రొసెసర్ అయితే ఉంటుంది G34 5Gలో. సో G45 5Gలో మనకు వచ్చేసి 6S Gen 3 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో ఇది ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడేసుకుందాం. సో దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి కంప్లీట్గా అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. మోటో G45 5G ఇది మీకు 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz డిస్ప్లే. ఇది స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 20W టర్బో ఛార్జ్ అయితే ఉంటుంది. 8GB RAM 128GB అండ్ 4GB RAM 128GB 2 వేరియంట్స్ లో అయితే ఈ మొబైల్ అయితే మీకు మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. అవి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. సో దీని గురించి ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడేసుకుందాం. సో దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి 4th nanometer టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. సో ఈ మీరు ప్రీవియస్ వెర్షన్ G34లో చూసుకుంటే 695 ప్రాసెసర్, అది 6 nanometer టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. దాంతో పోల్చుకుంటే ఇది అయితే మనకి ఒక 10% అయితే బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దాంతో పోల్చుకుంటే మీరు హెవీ కెమెరాస్ అయితే మీకు అయితే ఈ మొబైల్ అయితే పనికిరాదు. నార్మల్గా ఒక 40 FPS మీరు BGMI నార్మల్గా జనరల్గా ఎప్పుడైనా ఆడుకుంటాము అనుకుంటే ఈ మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. జనరల్గా బ్రౌజ్ చేసుకోవడానికి, యూట్యూబ్ చూసుకోవడానికి మీకు బడ్జెట్లో 10,000లో మీకు మంచి మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 2.3 GHz వరకు అయితే దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. డిస్ప్లే మనకి 6.5 ఇంచెస్ 120Hz డిస్ప్లే. ఇది HD+ డిస్ప్లే. L1 సపోర్ట్ అయితే ఉంది. OTT కంటెంట్ అయితే మీరు హెచ్డీలో అయితే ప్లే చేసేయచ్చు. అండ్ అలాగే డాల్బీ అట్మాస్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సౌండ్ అయితే లౌడ్ అయితే ఉంది. స్పేషియల్ ఆడియో ఉంది. హైరస్ ఆడియో సర్టిఫికేషన్. 3.5 హెడ్ఫోన్ జాగ్ అయితే ఉంది. మీరు డాల్బీ అట్మాస్ కానీ, హైరస్ ఆడియో కానీ, స్పేషియల్ ఆడియో కానీ ఏది మీరు వినాలన్నా సరే మీరు హెడ్ఫోన్ జాగ్ కానీ, బ్లూటూత్ హెడ్ఫోన్ కానీ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. హైబ్రిడ్ స్లాట్స్ అయితే వస్తుంది. మీరు ఒక SD కార్డు, ఒక సిమ్ కార్డు అయితే పెట్టుకోవచ్చు. SD కార్డు పెట్టుకొని మీరు అయితే 1 TB వరకు మెమరీ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే రెండు సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇది మీకు వేగన్ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది. 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. వేగన్ లెదర్ ఫినిష్ లో అయితే వస్తుంది. బ్రిలియంట్ గ్రీన్, బ్రిలియంట్ బ్లూ అండ్ మెగాంటా 3 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ మనం ఇందులో కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. సో 50 మెగాపిక్సెల్ కెమెరా మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఆ బడ్జెట్ రేంజ్ లో మనకి మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి 16 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. లో లైట్ లోకి వెళ్ళినప్పుడు అయితే నాయిస్ అయితే వస్తుంది. బడ్జెట్ లో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవాలి. బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి 1080p 30 FPS లో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ గురించి చూసుకుంటే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 20W టర్బో ఛార్జ్తో అయితే వస్తుంది. అండ్ ఈ ఛార్జర్ యూస్ చేసి మీరైతే 1.5 hour దాటి అయితే టైం అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అయితే చేసి. సో ఇదైతే మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే దీని అయితే మీరు యూజ్ చేసేసుకోవచ్చు. మీరు హెవీ యూజర్ అయితే, మీరు మీడియం యూజర్ అయితే మీకు ఎలా అయినా సరే ఒక 1.5 day అయితే బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ 8GB RAM 128GB వేరియంట్ మనకి 13,000 ప్రైస్ అయితే ఉంది. అండ్ ఆఫర్స్ అన్నిటితో కలుపుకొని మనకి 4GB RAM 128GB వేరియంట్ అయితే మనకి ఆఫర్స్తో కలుపుకొని 9,999 10,000కి అయితే వస్తుంది. 10,000కి అయితే ఇది ఒక మంచి ఫోన్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే దీని ముందు అయితే మనకి G34 5G అది కూడా మంచి మొబైల్, అది ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవాలి. కాకపోతే ఇంకొక 1000 కానీ 2000 కానీ ఎక్కువ పెట్టుకొని ఫుల్ HD+ డిస్ప్లే తెచ్చుంటే ఇంకా బాగుండేది అని చెప్పుకోవాలి. సో ఇది రివ్యూ అయితే, కంప్లీట్ రివ్యూ ఆఫ్ మోటో G45 5G. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మీకు వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తాను. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు వీడియో అయితే చూసి. సో దిస్ ఈస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.